హలో ఫ్రెండ్స్, భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ధనుర్మాస వ్రత విధానం అలానే గోదాదేవి కథ గురించి తెలుసుకుందాం. ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడు మేషరాశి మొదలుకొని 12 రాశులలో సంచరిస్తూ ఉంటాడు. ద్వాదశాత్ముడైన ఆదిత్యుడు తన దివ్య యాత్రలో ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తూనే ఈ ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యదేవుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో మొదలై మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందు రోజైన భోగి పండుగ వరకు ఉండే మాసమే ఈ ధనుర్మాసం. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. ఈ నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రత ప్రస్తావన, మహత్యాలు బ్రహ్మాండ, భాగవత, ఆదిత్య పురాణాల్లో నారాయణ సంహితలో కనిపిస్తుంది. అలానే ఈ మాసమంతా కూడా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన తిరుప్పావైని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి 15 రోజులు నైవేద్యంగా పులగం లేదా చక్కెర పొంగల్ని, తర్వాత 15 రోజులు దధ్యోజనమును సమర్పించాలి. ధనుర్మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేయాలి. ఇంటి ముందు శుభ్రపరిచి పేడ నీటితో కల్లాపు చల్లి బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచి వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంతి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. గొబ్బెమ్మలను మధ్యలో ఉంచే ముందే వాటిని పూజిస్తారు. అనంతరం కాత్యాయని దేవిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసమంతా ఆచరించాలి. కాత్యాయని వ్రతాన్ని పార్వతీదేవి ఆచరించి శివుణ్ణి తన భర్తగా పొందింది. అందుకే తెలుగునాట గొబ్బెమ్మల వ్రతంగా పేరుపడిన ఈ కాత్యాయని వ్రతాన్ని కన్యలు ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తాడని, అలానే సౌభాగ్యం కలకాలం వర్ధిల్లుతుందని శాస్త్రవచనం. ఆ తర్వాత వ్రత విధానం తెలుసుకుందాం. వ్రతం చేయాలనుకునే వారు బంగారం లేదా వెండి లేదా శక్తి మేరకు పంచలోహాలతో కానీ రాగితో కానీ శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేయించి పూజాపీఠంపై ప్రతిష్ఠించుకోవాలి. విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతిరోజు సూర్యోదయానికంటే 5 గడియలు ముందుగా, అనగా బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను పూర్తి చేసుకొని తలస్నానం చేసి నిత్య పూజలు, సంధ్యావందనాలను ముగించి ఆ తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూదన స్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్టం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్క దానినే నింపుకొని అభిషేకం చెయ్యాలని శాస్త్రవచనం. తరువాత తులసి దళాలతోనూ వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామివారిని అష్టోత్తర శతనామాలతో కానీ సహస్రనామాలతో కానీ పూజించాలి. నైవేద్యంగా మొదటి 15 రోజులు చక్కెర పొంగల్ని కానీ బియ్యం పెసరపప్పు కలిపి వండిన పులగంని కానీ సమర్పించాలి. తరువాత 15 రోజులు దధ్యోదనమును నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత ధూప, దీప, దక్షిణ తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూదన స్వామి వారిని పూజించడంతో పాటు బృందావనంలో తులసిని పూజించాలి. ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని, విష్ణు గాథలను చదువుతూ కానీ వింటూ కానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం వంటివి చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్టం. నెల రోజుల పాటు ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించలేని వారు 15 రోజులు కానీ 8 రోజులు కానీ 6 రోజులు కానీ 4 రోజులు కానీ లేదంటే కనీసం 1 రోజైనా ఆచరించాలని శాస్త్రవచనం. వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీ మధుసూదన స్వామివారి విగ్రహాన్ని మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవమూర్తి ప్రధానేన మమసంతు మనోరథాః అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు ఆ దానాన్ని స్వీకరిస్తూ ఇందిర ప్రతిగృహ్ణతు అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతుంది. ఈ విధంగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతో పాటు ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాస వ్రతాన్ని 1 రోజు ఆచరించడం వల్ల 1000 సంవత్సరాల పాటు నిత్యం వివిధ దేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితుల అభిప్రాయం.
ఇంకను ఈ ధనుర్మాసంలో కాత్యాయని వ్రతాన్ని లేదా శ్రీవ్రతాన్ని వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతుంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుణ్ణే భర్తగా పొందినట్లు కథనం. అలానే శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆ తరువాత గోదాదేవి రచించిన తిరుప్పావై గురించి తెలుసుకుందాం. 1 నుంచి 5 వరకు ఉన్న పాసురాలలో వ్రత విధానం గురించి, 6 నుంచి 15 వరకు పాసురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, అలానే 16, 17, 18 పాసురాలలో నందగోపుడు యశోద బలరాములను మేల్కొల్పడం, 23వ పాసురంలో మంగళాశాసనం చేయడం, 25, 26 పాసురాలలో స్వామివారికి అలంకారాలైన ఆయుధాలను పరా అనే వాయిద్యాన్ని కోరుకుంటూ తమ శరణాగతిని అనుగ్రహించి తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంది. ఇక 27వ పాసురంలో పరమాత్మకు జీవాత్మకు గల సంబంధాన్ని కూడారై ప్రసాదంతో పోల్చి వివరించింది. 30వ పాసురం ఫలశ్రుతితో భగవంతునికి మనకు గల సంబంధం తెలిస్తే కోరికలను మనం కోరవలసిన పనిలేదని, స్వతంత్రించి భగవంతుణ్ణి అడిగి పొందవచ్చని తెలియచేసింది గోదాదేవి. ఇక ధనుర్మాస ఫలశ్రుతి ఏంటో తెలుసుకుందాం. ఈ శుభ సమయంలో అనగా ఈ ధనుర్మాసంలో ఒక్కరోజు విష్ణువుని పూజిస్తే 1000 సంవత్సరాలు విష్ణువును భక్తితో పూజించినట్లే. ఈ మాసంలో ఉదయ స్నానానికి సమీపంలోని సరస్సు, నది మొదలైన వాటి వైపు వేసే ప్రతి ఒక్క అడుగు కూడా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని అందిస్తుంది. గోదాదేవి కథ ఏంటో తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడుండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రియాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరుగా ఎంచి ఆయనకు పెరియాల్వారు అంటే పెద్ద ఆల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాల్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియచేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తల్ని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదాదేవి. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలుసుకున్న అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది.
ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగి రోజున జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. ఇదండి ధనుర్మాస వ్రత విధానం. అలానే గోదాదేవి కథ ఏంటో తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.